నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి రెచ్చిపోయిన దొంగలు. కోదాడ పట్టణంలోని 25వ వార్డు అభ్యర్థిని గెలిపిస్తే మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపెడతాం. మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పాలనలో అభివృద్ధికి నోచుకొని ఆమనగల్ మున్సిపాలిటీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి రెచ్చిపోయిన దొంగలు. ప్రతాపసింగారంలో అర్ధరాత్రి ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాప్ షటర్ తాళాలు పగలగొట్టి కౌంటర్లోని 60,000 రూపాయల నగదు, మొబైల్, ల్యాప్టాప్, ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లిన దొంగలు. చోరీ ఘటన షాప్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీంతో చేరుకుని మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో కూడా 3 ఇళ్లలో చోరీ జరిగింది. వరుస చోరీలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 25వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతల విజయలక్ష్మి నాగేశ్వరరావు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలకు అంకితభావంతో పనిచేస్తున్న చింతల విజయలక్ష్మి నాగేశ్వరరావు ఈ వార్డు ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఘన విజయం సాధింపచేయాలని కోరారు. మన ప్రియతమ నేత ఎమ్మెల్యే మల్లన్న గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నా తమ్ములకి, అక్కలకి, చెల్లెలకి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ కట్టుకున్న వాళ్ళకి ఎట్లా రక్షణ ఇద్దామనేది చూడాల్సిన బాధ్యత నాయకులుగా మన మీద ఉంది. ఇవాళ వచ్చి ఒక ఆయనేమో సన్యాసేషంలో వచ్చి నాకు తెలియదు అంటాడు. ఆమెమో నలుగురు ఎమ్మడి పట్టుకొని వచ్చి ముఖం జలక రేపు ఓట్లు అడగటానికి ఎట్లా పోవాలి, నువ్వు వస్తేనే మేము ఏమైనా ఓట్లు అడుగుతాం, లేకపోతే మా ముఖం మీద పేడ కొడతారో ఉమ్మేస్తారో తెలియదు, మీరు రావాలని చెప్పి బతిలాడి పట్టుకొచ్చుకొని సమాధానం చెప్పించుకునే ప్రయత్నం చేసి నేను నాకు తెలిసిన వెంటనే వాట్సాప్లో నాగేశ్వరరావు పెట్టిండు, అన్న ఇట్లుంది అని అన్నాడు. నేను వెంటనే న్యాయవాదులతో మాట్లాడినా. అది వాస్తవానికి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నోటీసులు వచ్చినాయి. ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇటువంటి వాటిని హైదరాబాద్లో హైడ్రా ఎట్లా జరుగుతుంటే మన నాయకులు ఆదుకున్నారో అడ్డుకున్నారో, కోదాళ్ళలో కూడా మీ ఇండ్లకి చిన్న ఇటుక పిల్ల ముట్టుకున్నా వాళ్ళని ఉరికిచ్చి పండబెట్టి తొక్కి పంపిస్తాం తప్ప మీ ఇంటి మీదకి కూడా రాని. అది మాది బాధ్యత. అందుకే మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాల క్రితం మాయమాటలు నమ్మి రేవంత్ రెడ్డికి ఓటేసారు. పథకాలు కేసీఆర్ కంటే ఎక్కువిస్తాడేమో అని నమ్మబలికిండు, మీరు నమ్మిరు. ఇవాళ ఇవన్నీ 2 సంవత్సరాల నుంచి ఏం కాలే, ఇక చేస్తాడనే నమ్మకం కూడా లేదు. ఢిల్లీలో నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి ఆయనే చెప్తుండు. రేపు ఆయనకు చేత కూడా కాదు. అరే నువ్వు చేసింది దొంగతనం అని చెప్పేసి గట్టిగా జవాబు గుయ్యి అనేటట్టు కొట్టాలంటే ఈ ఓట్లు కంపల్సరిగా కారు గుర్తుకేయాలి.
ఈ వాళ్ళు ఇవాళ మొక్కం చెల్లక మేము చేసింది తప్పని తెలిసి ఎట్లొస్తారుగా పాపపు సొమ్ము అవినీతి సొమ్ము కోదాడి జనాల్ని ముంచిన సొమ్ము మూటలు మూటలు మూసుకొని వస్తారు. అలా ఏం తప్పలేదు మీరు తీసుకోవటంలో, ఎందుకంటే అవన్నీ మీరు ఆశీర్వదిస్తేనే ఇవాళ కోట్లకు పడగలెత్తిండు, పాపపు సొమ్ము జమ చేసిండు. అంతకు 2 నిందలు తీసుకోరి, కానీ ప్రతి జవాబుగా మాత్రం ఓటేసేటప్పుడు కారు మీద గట్టిగా గుద్దుతే మన పీఠం కదలాలి. చెప్పే సమయం ఆసనమైంది. మనం జవాబు చెప్పకపోతే అయ్యాల ఏదో మాయమాటలు చెప్పచ్చు, మభ్య పెట్టచ్చు, పావులో పెడ చేతిలో పెడితే వాళ్ళే ఊరికొచ్చి ఓట్లు వేస్తారు, ఇక మాదే అధికారం ఉంటుంది అనుకుంటారు. మనం న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఒక పార్టీగా అనుక్షణం ప్రజల కోసం పరితపించే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న సైనికులుగా మీకు అన్ని విషయాలలో ఆపదలో సాపదలో పండక్కి పబ్బానికి ఆఖరికి బారసాలకి పెళ్లిళ్ళకి అన్నిట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మేమందరం ప్రయాణం చేస్తుంటాం. తప్పకుండా రేపు రానున్న ఎన్నికలలో గతంలో ఏ రకంగా అయితే పార్టీ అవకాశం ఇస్తే నాగేశ్వరరావు గారి సతీమణి గెలిపించారు. పాపం ఆ సంతోషం కూడా చాలా కాలం నిలబడలే. గెలిచినామనే సంతోషం మని పాపం అనేక సందర్భాలలో పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ సంతోషం ఎన్నో రోజులు మిగిల్చలే దేవుడు. మధ్యలోనే మంచోళ్లకు మరణం, మధ్యలోనే మంచోళ్ళని తొందర తీసుకుపోతాడని దేవుడు చెప్తూ ఉంటాడు సామెతను. అదే రకంగా ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. అయినా పట్టుకున్న జెండా వదిలిపెట్టలే. అనుకున్న సిద్ధాంతం కోసం అనుక్షణం ఎక్కడ ఏ సమయం వచ్చినా అన్నా నా వార్డు ప్రజలకు ఇది కావాలి. అర్ధరాత్రి ఎన్నో సందర్భాలలో పోలీస్ స్టేషన్ విషయాలలో నాకు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా రోడ్ల సమస్యల కోసం, వీధి దీపాల సమస్యల కోసం ఎప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ రోజు ఆమనగల్ మున్సిపాలిటీలోని గాంధీ చౌక్ దగ్గర కార్నర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. సందర్భంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆమనగల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆమనగల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని 15 మంది కౌన్సిలర్లను మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఆమనగల్ మున్సిపాలిటీకి 400లకు పైగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని అన్నారు. గుర్తుపెట్టుకో, గతంలో 30 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు చేయనటువంటిది 1100 చిల్లర, ఇక్కడ 1100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన కల్వకుర్తికి. దమ్ముంటే చెప్పమని చెప్తున్నా. దమ్ముంటారా? ఏ చౌరసలు నిలబడతావో నేను లెక్క చూస్తా, ప్రొసీడింగ్స్ ఇస్తా. ఎందుకు సాధ్యమైంది? అడుక్కుంటున్నాం. ప్రభుత్వం అలా ఉన్నా కూడా ఇక్కడ హీనమైన పరిస్థితులు ఉన్నాయి. మన ప్రాంత వాసి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు సాధ్యమైందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా ఆమనగల్ డెవలప్ అవ్వాలంటే ఒకే ఒక పార్టీ ద్వారా అవుతుంది, లేదంటే కుంటు పట్టిపోతుంది. ఇది మీ చేతిలోనే ఉంది. మీ చేతిలో ఏమంటారు, పెద్ద ఆయుధం ఉంది, బ్రహ్మాస్త్రం లాంటిది ఆయుధం ఉంది. దాని ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి వేస్తే వీళ్ళు కరప్షన్ చేయకుండా, నేను వాళ్ళని ఎక్కడ కూడా మంచి వాళ్ళని తీసుకున్నాం, అన్ని విధాలుగా నా బాధ్యత తీసుకుంటా. వాళ్ళు ఎక్కడైనా కరప్షన్ చేసినా, మీకు అన్యాయం జరిగేటువంటి పనులు చేసినా నేను సహించను. నా దృష్టికి వస్తే అక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్పేసి సస్పెండ్ చేయించేస్తాను ఇమీడియట్ గా. వాళ్ళకి అన్ని పార్టీ గుర్తులు ఇచ్చినప్పుడే, బీఫామ్లు ఇచ్చినప్పుడే వాళ్ళకి అందరికి చెప్పినా, ఇక్కడ కరప్షన్ చేస్తే నా ఆధ్వర్యంలో కుదరదని. మేము చేయమన్నారు, మంచి వాళ్ళని ఎన్నుకొని చూసినాం. ఎవరైనా చిన్న చిన్న పొరపాటు చేసున్నా చెయ్యమని చెప్పిన తర్వాతనే వాళ్ళకు బీఫామ్లు ఇచ్చినాం. కాబట్టి మీరందరూ
నన్ను ఏ విధంగా ఎమ్మెల్యేని చేసిందో అట్లా వాళ్ళని కౌన్సిలర్లు చేయండి, మంచి సామాజిక వర్గం నుంచి చైర్మన్ చేస్తాం. ఇంతసేపు ఎండలో నిలబడితే మీరు ఆదరించి ఇన్ని బాధలు పడుతూ కూడా ఉన్నారు. ఇక మీకు ఈ బాధలు తప్పాలి, అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. మీ అమూల్యమైనటువంటి ఓటును చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటిది. ఒక దళిత బిడ్డ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థను మీరందరూ ఆశీర్వదించండి. మంచి కోసం పనిచేస్తాం, మంచిని చూడాలని కోరుకోండి. మరి కోరుకునే వాళ్ళందరూ కూడా నేను దయచేసి లాస్ట్ ఇదే ఒక వర్డ్, కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు హస్తం గుర్తుకు ఓటేసే వాళ్ళు ఒకసారి మరి చేతులు ఎత్తి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అక్కడ తల్లులు వినిపిస్తుందమ్మా, తల్లులు అక్కడ జై కాంగ్రెస్ ఎత్తుతారు. జై కాంగ్రెస్. ప్రజలకు మంచి మనసుతోటి దేవుడు కరుణించాలి, దేవుడు లాంటి ఓటర్స్ కరుణించాలి. నీకు అది ఆలోచన చేయి. నన్ను తిట్టడం మానేసి మంచి పనులు చేయడం మొదలుపెట్టు. నువ్వు అనుకుంటున్నావు సిమెంట్ బస్తాలు ఇచ్చి లేకపోతే ఏదో ఇస్తే నువ్వు గొప్పల అయిపోయి నేనేం అన్ని చేస్తున్నా చేయలేదని నువ్వు చెప్పేదాడు వినడానికి ఇక్కడ ఎవరు లేరు. 1000 కోట్లు గుర్తుపెట్టుకో. గతంలో 30 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు చేయనటువంటిది 1100 చిల్లర, ఇక్కడ 1100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన కల్వకుర్తికి. దమ్ముంటే చెప్పమని చెప్తున్నా. దగ్గరికి రా, నా తాను దమ్మేందో చూయిస్తా. తొక్కుతా, కిందేసి తొక్కుతా. ఏమనుకుంటున్నారా నువ్వు? ఏమనుకుంటున్నారా నువ్వు? నేను దొంగనారా? నువ్వురా దొంగవు. దొంగమని మాట్లాడతావా? దొంగ బియ్యం అమ్ముకున్నామని చెప్తున్నాను ఇంటి నుంచి. నేను నీ జోలికి రావట్లే. ఖబర్దార్ బిడ్డ, ఇందకొస్తావు తక్కువ కిందేసి తక్కువ. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ నాయక్ ని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా విఠల్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ వార్డు ప్రజలకి వరాల జల్లు కురిపించారు. సందర్భంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి సురేష్ నాయక్ గారు, అదేవిధంగా నా మిత్రుడు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు రాత్రి బగులు దాదాపుగా 2 గంటల 3 గంటల వరకు కష్టపడుతారు. దాంతోపాటు మా మిత్రుడు గనిపై ముస్తఫన్న మాధవరెడ్డితో పాటు మన రమేష్ గౌడ్, అలీం భాయ్, మన పటేల్ అందరూ కూడా 13వ వార్డు గురించి రాత్రి బగులు మేము కష్టపడుతున్నాం. 13వ వార్డు లోపల ప్రజలు కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు డిసైడ్ అయి కూర్చున్నారు. కానీ ఈ 13వ వార్డు రిజర్వేషన్, ఇది ఎస్టీ రిజర్వేషన్. కానీ ఈ ఎస్టీ రిజర్వేషన్కు ఏం చేసిందంటే జనరల్ వార్డు చేసేసారు మొత్తం. ఈ తాండూరు లోపల వాళ్ళు ఏమంటారంటే ఆ చైర్మన్ క్యాండిడేట్ గెలిస్తే గెలవకో, కానీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ఎస్టీ క్యాండిడేట్ మాత్రము ఈ సురేష్ నాకు గెలవదని ఈ తాండూరు కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం ఈయన టెంట్ వేసేవారు. ఏ టెంట్ వేసినా మేము ఎవరికి భయపడే అవసరం లేదు. మరి మా మీన సీనన మీన నా మీన నిఘబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ పోతారు, ఏమేమి చేస్తారు చూడని అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ మా వెంబడి తిరుగుతుంది, మా బండ్లకు ఫాలో చేస్తారు, మా బండ్లు చెక్ చేస్తారు. మాతో ఏముంటే చెప్పు. అయినా అనేది ఏంటంటే మేము దాదాపుగా ఒక 30 ఏళ్ళ రాజకీయంలో కూడా నేను అన్ని పదవులు చేసిన ఒకటి ఏమంటే మాకు విమర్శలు అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఏం కావాలంటే ఎట్లా గెలుస్తారో మేము చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు.
మీరు బెదిరింపులకు మేము భయపడే సమస్య లేదు. ఓటు అనేది నీది ఎవరి జాగిరి కాదు. ప్రజలు డైరెక్ట్ వచ్చి ఓటేస్తారు. నువ్వు ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేకపోరు. గతంలో కూడా రాజులు వెళ్ళిపోయారు, రాజ్యాలు పోయినాయి. మరి పెద్ద పెద్ద ఇంట్లో దీపాలు గట్టి లేవు చూసినంతమంది. అయితే మేమేమంటున్నామంటే ఇక్కడ 13వ వార్డుతో పాటు తాండూరు పట్టణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులకు అందరికీ గెలిపించాలి. స్పెషల్గా సురేష్ నాయక్ గారు మా అల్లుడు, ఈయన గెలిపిస్తే ఈ యొక్క 13 వార్డులో కూడా మాది సొంతం ఫంక్షన్ హాల్ ఉంది. అందరికీ ₹1,00,000 ఇస్తే ఈ వార్డు వరకు 50% ఇస్తాం. నాది సొంతం హాస్పిటల్ ఉంది. ₹1,00,000 బిల్ అనుకో 50,000 మాఫీ. నాది సొంతం నర్సింగ్ కాలేజ్ ఉంది. ఆ నర్సింగ్ కాలేజీకి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹1,00,000-2,00,000 స్కూల్ ఫీజు తీసుకుంటాం. పెద్ద కాలేజీ. మీరు కావాలంటే నేను అడ్రస్ ఇస్తా కనుక్కోండి. దిల్సుల్ నగర్లో కూడా కోనార్ థియేటర్ పక్కన నర్సింగ్ కాలేజీ, వినాయక నర్సింగ్ కాలేజీ పెద్ద అపార్ట్మెంట్ ఉంది. దాంట్లో కూడా వాళ్ళకు 50% ఆఫర్. నమస్కారం తెలియజేస్తూ మన వార్డు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ మన గౌరవ పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్ విఠల్ నాయక్ మామగారికి మరియు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తూ నేను 13వ వార్డు మాణిక్ నగర్, అయ్యప్ప నగర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ సురేష్ నాయక్ని, అలాగే కారు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాలి, అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటూ, ఇలాగే మీరు ఎన్నుకుంటున్న వ్యక్తిని ఒకసారి తెలుసుకోవాలి. మీరు ఎన్నుకుంటున్న వ్యక్తిని తెలుసుకొని ఓటేయాలని నా ఒక మనవి. ఎందుకంటే స్థానిక లోకల్ వ్యక్తియా, నాన్ లోకల్ వ్యక్తియా అది కూడా తెలుసుకోవాలి. స్థానికలో ఉన్న వార్డులో ప్రజలందరికీ ప్రతిక్షణం 24 అవర్స్ మనకు అవైలబుల్ ఉంటారా, ఎలాంటి ఎమర్జెన్సీలో కూడా ఉంటారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే యూత్లో కూడా పొలిటికల్లో యూత్ ముందుకు రావాలి. అలా అంతా మీరందరూ సపోర్ట్ చేస్తేనే యూత్ కూడా ముందుకు వస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది కూడా పెద్దమూలు మండలం నుంచి వచ్చి అక్కడ మా సర్పంచ్గా కూడా నిలబడి ఓడిపోయి ఇక్కడ వచ్చి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కౌన్సిలర్గా నిలబడ్డాడో అదంతా ప్రజలే నిర్ణయిస్తారు. 11వ తారీఖు నాడు పోలింగ్లో తెలియజేస్తారు. అతనికి బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఆ వ్యక్తిని బలపరుస్తున్న వ్యక్తి కూడా ఎలాంటి వ్యక్తో ఒకసారి మనందరికీ తెలిసిందే. పెద్దమూలు మండల్ ఒకసారి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అలాంటి బలపరిచిన వ్యక్తి కూడా ఏంటో అనేది తెలుసు. వాళ్ళందరూ మనము ఒకటి కోరుకుంటాము, ఒకసారి వ్యక్తి గురించి తెలుసుకొని ఓటేయాలని మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై రైతాంగ. బలపరిచినటువంటి వ్యక్తి సురేష్ నాయక్ గారు. సురేష్ నాయక్ గారి గుర్తు వచ్చేసి కారు గుర్తు. బ్యాలెట్ లోపల నెంబర్ 1 ఫస్ట్లో ఉంటుంది. అందరూ కూడా 11వ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలిపించాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే సురేష్ నాయక్ను ఓడగొట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరి దూట మాటలు నమ్మరాదు. సురేష్ నాయక్ని ఓడగొట్టడం అంటే శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి ప్రయత్నం ఇదంతా. శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి అంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి లాగా. కొడంగల్ రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే ఇంతకుముందు గతంలో ఓడగొట్టడానికి 200 కోట్లు ఆ రోజు బడ్జెట్ రిలీజ్ చేసిండ్రో, ఈరోజు ఈ శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి రోడ్లు కానీ రైల్ సిస్టమ్ కానీ ఈరోజు అత్యధిక బడ్జెట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే ఈ వార్డుకి రేటు పెరుగుతుంది. మార్కెట్ రేటు పెరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే రేటు పెరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డికి ఒకవేళ ఓడిపోతే మార్కెట్ ఎలా పడిపోతుందో ఈ 13వ వార్డు రేటు కూడా అలాగే పడిపోతుంది. వీళ్ళ దృష్టి మొత్తం శ్రీనివాస్ రెడ్డి పైన. శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు ఓడగొట్టాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ వార్డు వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కోసమే. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గుర్తించాలి.
గుర్తించి కంపల్సరీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 27వ వార్డు అభ్యర్థి మహమ్మద్ కాజా షరీఫ్ ప్రసారంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఈసారి ధనవంతులకు కాదు గుణవంతులకు ఓటు వేయాలి, డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకులకు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇది ఇక్కడ మేము చేసినటువంటి అభివృద్ధి కానీ గతంలో ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి పని ఏ విధంగా ఉందో ఒక్కసారి బేరే చేసుకోవాలా. అదేవిధంగా గత ఎమ్మెల్యే మరి బొల్లమల్ల యాదవ్ గారు పరిపాలన ఏ విధంగా ఉంది, ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది మీకు తెలియదు కాదు. చెయ్యని కాలువల్ని వేయించామని, పొయ్యని రోడ్లను పోయించామని అనేక రకాల అవినీతి జరిగింది. గొట్లపల్లి గ్రామం పెద్దేముల్ మండలం వికారాబాద్ జిల్లాలోని మోడల్ స్కూల్లో అనేక రకాల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గత 20 రోజులుగా మూత్రశాలలు శుభ్రం చేయక దుర్వాసన తట్టుకోలేకపోతున్నామంటూ విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. తరగతి గదులు వారానికి ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విద్యార్థులను బెదిరిస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నా వెనక రాజకీయ నాయకులు ఉన్నారంటున్న ప్రిన్సిపల్ గాయత్రి. ఏమైంది బాబు, ఎందుకు మూతి కట్టుకున్నా అట్లా? ఎందుకు వాష్రూమ్లో కడుగుతలేరా? ఎవరు ఎప్పుడు కడుగుతలేరా? ఇది ఒక్కరోజు కడగలేరా? ఇట్లా వాసన వస్తుంది. కళ్ళు తెరువు బాబు. ఏ క్లాస్ మీరు? రోజు ఇదే పరిస్థితా? మీ మేడం చెప్పలేరా? ప్రిన్సిపల్ మేడంకి చెప్పితే కూడా ఇదే పరిస్థితా? ఏమంటుంది మరి? కడుగుదంటనా? కడిపిదంటనా? ఇదే పరిస్థితి. ఓకే ఓకే. ఎన్ని వేలకు ఒకసారి ఊడుస్తారు? ఈరోజు ఊడ్చిరా? చెప్పు, గట్టి చెప్పు. ఎందుకు భయపడుతుంది? ఎవరైనా అంటారా? ఇప్పుడు ఉడుస్తురా? 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఉడుస్తారా? కనీసం ఉడుస్తలేరా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సదాశివపేట పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమ అభివృద్ధి జరిగిందని 23వ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ అన్నారు. సోమవారం 23వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముగుటి ప్రియాంక తులసి స్థానిక నాయకులతో కలిసి వార్డులో భారీ ర్యాలీ నిర్వహిస్తూ గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సందర్భంగా ఇంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందని, వార్డులు మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థి ముగుటి ప్రియాంక తులసి మాట్లాడుతూ వార్డు ప్రజలు ఒకసారి అవకాశం కల్పిస్తే 5 సంవత్సరాలు ఇలవెల్లా అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు ప్రచారంలో ప్రియాంక తులసి గారికి మద్దతుగా 23వ వార్డు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆమెను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 23వ వార్డులో అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే, కేసీఆర్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొలి మాటలు చెప్పి పేదవారికి ఇండ్ల పట్టాలని చెప్పేసి అన్ని అబద్ధ ప్రచారాలు చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు మా 23వ వార్డులో సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, హైమాక్స్ లైట్లు కానీ, మినీ ట్యాంక్స్ కానీ, బోరుబావులు కానీ, ఈ విధంగా రకరకాల 100% మేము వర్క్ కంప్లీట్ చేసుకోగలిగినాం ఈ కౌన్సిల్లో. ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. మళ్ళీ కూడా ఇంకేమన్నా వర్కులున్న, అభివృద్ధి కార్యక్రమాలున్న, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ కేవలం బీఆర్ఎస్ నుంచే సాధ్యం. అది గమనించిన ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. మీరందరూ దయచేసి ప్రియాంక గారికి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కల్వకుర్తి పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికలలో చివరి రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ సోఫీ మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి 19వ వార్డు సుభాష్ నగర్ కాలనీలో కౌన్సిలర్గా
మున్సిపల్ వైస్ చైర్మన్గా కొనసాగిన గత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుభాష్ నగర్ కాలనీకి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్లకు అందే విధంగా చూసిన అభ్యర్థినేనని, ఆ నమ్మకంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారని, ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని, గత ప్రభుత్వ పాలకుల వల్లనే సుభాష్ నగర్ కాలనీ 19వ వార్డు అభివృద్ధికి నోచుకోలేదని, సుభాష్ నగర్ కాలనీ వెనుకబడిందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ సుఫీ, 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ క్యాండిడేట్ని. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ ఉన్నారు, అతను వైస్ చైర్మన్ కూడా చేశారు. కానీ వాళ్ళు అంతగానం వార్డుని పట్టించుకోలేదు, అంత డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు. ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ 2 సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చాలా వరకు ఆయన డెవలప్మెంట్ చేయడానికి చాలా బడ్జెట్ తీసుకొచ్చారు. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ స్కీమ్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫ్రీ బస్ టికెట్ అయినా సరే, గ్యాస్ సబ్సిడీ అయినా సరే, మనకు రేషన్ కార్డులైనా సరే, ఇందిరమ్మ ఇళ్ళైనా సరే, పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకు చేరే విధంగా మేము కూడా దానికి అనుగుణంగా పనిచేశాము గత 2 సంవత్సరాలుగా. అదేవిధంగా పనిని గుర్తించి ఎమ్మెల్యే గారు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని నిలబెట్టుకోవడానికి రేపటి నాడు ఇంకా మనము డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్గా అవకాశం ఇస్తే ఇంకా డెవలప్ చేసుకోవచ్చు మనము. ఎందుకంటే రేపటి నాడు ఇంకా 400 ఇందిరమ్మ ఇళ్ళు రావబోతున్నాయి కల్వకుర్తిలో. ఇక్కడ మా వార్డులో పేద ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్లకు ఉండడానికి సరిగా ఇల్లు కూడా లేవు. సో ఇందిరమ్మ ఇల్లు అనేవి చాలా వరకు అది సక్సెస్ అయింది. ఇంకా ప్లాట్లు లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు కూడా 72 గజాలలో గవర్నమెంటే ఇల్లు కట్టడానికి 3-4 నెలల్లో అది గైడ్లైన్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా మనం ఏ పనులైనా సరే, ఏ సంక్షేమ పథకాలైనా సరే ప్రజలకు అందాలంటే అది ఒక గవర్నమెంట్ వ్యక్తి, ఒక పార్టీ వ్యక్తి పొజిషన్లో ఉంటేనే ఆ పనులు చేయగలుగుతారు. ఆర్ఎస్ లైక్ బీఆర్ఎస్ నుంచి ఒకవేళ గెలిస్తే గాను మనం డెవలప్మెంట్ అనేది కాదు, అది అక్కడి వరకే కూరుకుపోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని చాలా అర్థం చేసుకొని ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి మనం పట్టం కట్టాలి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు చేయలేకపోయారు, అది మీరు గమనిస్తున్నారు, మీకు తెలుసు కూడా. సో ఒకసారి వాళ్ళ ప్రలోభాలకు, వాళ్ళు ఇచ్చే దేనికైనా మీరు లొంగకండి, అర్థం చేసుకొని ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ ఓటేసి నన్ను గెలిపించగలరని మనం తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి రెచ్చిపోయిన దొంగలు. కోదాడ పట్టణంలోని 25వ వార్డు అభ్యర్థిని గెలిపిస్తే మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపెడతాం. మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పాలనలో అభివృద్ధికి నోచుకొని ఆమనగల్ మున్సిపాలిటీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.